జై వారాహి మాత. సమస్యలు లేని జీవితం అంటూ ఉండదు. ప్రతి ఒక్కరి జీవితంలో ఏదో ఒక సమస్య ఉంటుంది. మీ సమస్యలన్నీ తొలగించే ఓం శ్రీ కనకదుర్గా జ్యోతిష్యాలయము. విద్య, ఉద్యోగం, ఆర్థిక, కుటుంబ సమస్యలు, ప్రేమ, పెళ్లి సమస్యలు, వ్యాపార సమస్యలు, ఇలా ఏ సమస్యకైనా పరిష్కారం చెప్పబడును. అలాగే స్త్రీ పురుష వశీకరణము ప్రత్యేకంగా చేయబడును. ఫోన్ నంబర్ 6302400814. మరియు ఏ ఇతర సమస్యలకైనా సరే శక్తి పూజలు చేసి పరిష్కారము అనేది చూపబడును. యంత్రాలు కూడా ఇవ్వబడును. మీరు ఎక్కడెక్కడో జ్యోతిష్యం చెప్పించుకొని నిరాశ చెంది ఉన్నారా? అయితే ఒక్కసారి ఈ గురువు గారికి కాల్ చేయండి. ఫోన్ నంబర్ 6302400814. జై వారాహి మాత. వెల్కమ్ టు మై ఛానల్. అమ్మా, కర్మ ఫలితాలు అనుభవించాల్సిందేనా అని ప్రతి ఒక్కరూ కూడా అడుగుతూ ఉన్నారండి. కర్మ ఫలితము అనేది తప్పకుండా అనుభవించి తీరాల్సిందే. దాని గురించి వారాహి అమ్మవారి మాటల్లో మనము ఈరోజు విందామండి. ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వారైతే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ మై ఛానల్. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. అలాగే 10 మంది మిత్రులకు కూడా షేర్ చేయండి. అమ్మవారి యొక్క కరుణా కటాక్షాలు మనందరి మీద కూడా ఎల్లవెల్లలా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఒక సబ్స్క్రైబర్ సందేశం మనం విందామండి. జై వారాహి తల్లి. ఈ వీడియో చేస్తున్న గురువు గారికి నా నమస్కారములు. ముఖ్యంగా నేను చెప్పవలసింది ఏమిటి అనగా, వారాహి అమ్మవారు కోరికలు తీరుస్తారో తీర్చరో నాకు తెలియదు, కానీ ఒకటి మాత్రం నిజము. మనం కష్టాల్లో ఉన్నప్పుడు అమ్మవారిని మనం వేడుకుంటే అమ్మవారు మనం వెన్నంటే ఉండి మనకి ఎప్పుడు ఏది కావాలో అమ్మవారే చూపిస్తారు, నడిపిస్తారు. మనకి ఎవరు మంచి చేస్తారు, ఎవరు చెడు చేస్తారు అనేది కూడా అమ్మవారే మనకి తెలియజేస్తారు అని చెప్పి ఒక చక్కటి సందేశాన్ని తెలియపరుస్తున్నారండి. అమ్మవారిని నమ్ముకున్న వారి జీవితంలో అమ్మవారు ఎప్పుడూ కూడా వదిలివేయకుండా వాళ్ళకి తోడుగా ఉంటారని ఈ మెసేజ్ యొక్క సారాంశం అండి. ఇక ఈరోజు వారాహి అమ్మవారి సందేశం ఏమిటో విందామండి. మనం ఎప్పుడూ కూడా అంతా ఈశ్వరేచ్ఛ అని అంటూ ఉంటాము. అంటే ఒక కర్మకు ఒక ఫలితం నిర్దేశించిన వాడు ఈశ్వరుడు. ఈశ్వరుడు నిర్దేశించిన ఫలితం మనం చేసిన కర్మలకు వస్తున్నది. అదే ఈశ్వరేచ్ఛ. ఎవరు ఏ కర్మ చేస్తే వారికి ఆ ఫలితము అనేది వస్తుంది. అయినా ఎవరి యందు ప్రత్యేక బుద్ధి కలిగి ఉండడు. ఈశ్వరుడు ఎవరి యందు కూడా ప్రత్యేకమైన బుద్ధి కలిగి ఉండడు. ఆయన సాక్షి మాత్రమే. కాబట్టి కర్మలు నమోదై ఆయా కర్తవ్య పాలనని, ఆయా ఫలితాలని మనము పొందుతూ ఉన్నాము. ఈ కర్మకి ఈ ఫలితం వస్తుంది అని నిర్దేశిస్తాడు. అది వస్తున్నది. ఎప్పుడూ కూడా ప్రతి మనిషికి ఒక సంఘటనలో తన హద్దు ఒకటి తనకు ఉంటుందండి. భక్తులు కావచ్చు, జ్ఞాని కావచ్చు, యోగి కూడా కావచ్చు. తన అంతస్తును, పరిధిని మాత్రము అతిక్రమించకూడదు. ఇక్కడ మనకి అంతస్తు అంటే ధనం, ఐశ్వర్యం రూపంలోనిది మాత్రం కాదు. కాబట్టి ఉద్యోగం చేస్తున్నాము, మనతో కలిసి పనిచేసే వ్యక్తిని తక్కువగా చూడడము ధర్మమేనా? అవతల వ్యక్తి సేవక. వృత్తి ఉంటే మాత్రం అలా చేయవచ్చా? ఒకరు సేవ్యుడు, ఒకరు సేవకుడు, అంతవరకే. ఆ హద్దు అనేది మీరరాదు. ఏ అంతస్తులో, ఏ ఉద్యోగంలో, ఏ విధి నిర్వహణలో ఉన్నా కూడా మన పరిధి అనేది మనము దాటకూడదు. దాన్ని దాటితే ధర్మాన్ని దాటిన, అతిక్రమించిన దోషము అనేది మనకి తప్పకుండా కలుగుతుంది. శ్రీరాముడు మానవుడిగా వచ్చాడు, మానవుడిగా జీవించాడు, యుద్ధంలో రావణుని ఎదిరించాడు, సంహరించాడు. స్వయంగా ఈశ్వరుడే వచ్చి నువ్వు ఆ విష్ణువు భగవానుడని చెప్పిన అంతరస్థితిలో ఏమున్నా లౌకిక జీవన విధానంలో తాను ఎప్పుడూ కూడా మనుషుడిగానే ఉన్నాడు. దైవాంశ ఉన్నదని మహిమలు చూపలేదు. మానవుడిగా తన పరిధి అనేది దాటలేదు. తన అంతస్తు పరిధి అతిక్రమించలేదు. అలానే శ్రీకృష్ణుడు కురుక్షేత్ర యుద్ధంలో భీష్మునికి తన పరిధేమితో తెలియవచ్చేలాగా చేశాడు. భీష్ముడు దైవిక శక్తులు కలవాడు, దైవాంశ సంభూతుడు కూడా. వసువులలో ఒకడు. కురుక్షేత్రంలో భీష్ముడు యుద్ధమత్తుడై ఒళ్ళు మరచి తన దైవిక శక్తులను ప్రకటిస్తూ పాండవ సేనను చీల్చి చెండాడుతూ అర్జునుని మీద కూడా తన దైవీ శక్తులను ప్రకటించాడు, యుద్ధం చేశాడు. భీష్ముడు మీరుతున్న మానవ పరిధిని సహించక, మానవునిగా యుద్ధం చేయక అంతస్తుని, పరిధిని కూడా మించి దైవశక్తులను ప్రకటిస్తున్నాడు. కనుక ఆ యుద్ధం పట్టనున్న కృష్ణుడు, ఆయుధం పట్టనున్న కృష్ణుడు
భీష్ముని మీదకు ఉరికాడు. భీష్ముడు తప్పు తెలుసుకొని అస్త్రాలను వదిలి కృష్ణుని దండన స్వీకరించడానికి సిద్ధపడ్డాడు. సంపూర్ణ అవతారమైన ధర్మం విషయంలో మనుషులతో మమేకమైనప్పుడు కృష్ణుడు ఎక్కడా పరిధిని మీరలేదు. గీతలో నీ కర్తవ్యం యుద్ధం చేయడము అని మాత్రమే వివరించాడు. యుద్ధం చేయి, గెలిస్తే రాజ్యం, ఓడితే స్వర్గము అన్నాడు తప్ప ఏం జరిగినా నేనున్నాను, మీ అందరినీ కాపాడుతా అని ఎప్పుడూ కూడా చెప్పలేదు. నువ్వు చేయవలసింది నీ అంతస్తులో నీ పరిధిలో చేయమని చెప్పాడు. ధర్మము పాటించమన్నాడు అంతే. కాపాడే కర్తవ్యం తన మీద పెట్టుకోలేదు. ఈ కర్మకు ఈ ఫలితము అని నిర్దేశించాడు. కాలస్వరూపాన్ని గీతలో అర్జునునికి చూపాడు. నేను మీకు ఫలితము ఇచ్చేయడం కాదు, నువ్వు యుద్ధం చేయబోతున్నావు, మీరు యుద్ధము గెలవబోతున్నారు, వారు చనిపోతున్నారు, మీరు రాజ్యం చేస్తారు అని చూపించాడు తప్ప నేను మీకు ఇచ్చేస్తున్నాను అని మాత్రం చెప్పలేదు. అలా అయితే ఇక కురుక్షేత్ర యుద్ధం లేకుండానే ఇచ్చేయవచ్చు కదా. అలాగా చేయలేదు. అంటే మనం చేసే కర్మలకు ఫలితము అనేది మనకి వస్తుంది. అదే ఈశ్వరేచ్ఛ. అంటే మనం చేసే ప్రతి పనికి కూడా కర్మ అనేది ఉంటుంది. మనము చెడు పనులు చేస్తే ఆ చెడు కర్మలు మన జీవితంలో మనము అనుభవించక తప్పదు. ఒకవేళ ఈ జన్మలో మనము అనుభవించలేకపోతే ఆ కర్మను కంపల్సరిగా మనం ఇప్పుడు ఎత్తున్న జన్మలో మనము కర్మఫలాలు అనేవి అనుభవించక తప్పదు అని చెప్పి అమ్మవారు చెబుతున్నారు. అందుకే మన అందరికీ కూడా రకరకాలైన కష్టాలు. మనం ఏ వ్యక్తులు కలిసినా కూడా అది పూర్వజన్మ సుకృతమే. పూర్వజన్మలో రుణానుబంధేన మనకు ఈ జన్మలో బంధువులు, స్నేహితులు, మనకి చెట్టు అయినా సరే, మనకి వృక్షమైనా సరే, లేదా పశుపక్షాదులు అయినా సరే, అంతా కూడా మొత్తము కూడా అమ్మవారు మనకి కర్మ రూపంలో మనకు అందించేది. కాబట్టి మన కర్మలు సరిగ్గా ఉంటే మన జీవితం మంచిగా ఉంటుంది. ఇప్పటికైనా సరే మనం మంచి కర్మలు పాటిస్తే మన జీవితంలో అంతా సుఖమే కలుగుతుంది. మనం అనుకున్న కోరికలు అమ్మవారు తప్పకుండా నెరవేరేలాగా మనల్ని దీవిస్తారు. ఫ్రెండ్స్, సర్వేజన సుఖినో భవంతు.